అరకు వ్యాలీలో పనసపండు సాగు గిరిజన రైతుల మధ్య విస్తరిస్తున్న ఒక ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపం. ఈ ప్రాంతంలో పనసపండు, పైనాపిల్ సాగు పర్యావరణం అనుకూలంగా జీవన వైవిధ్యాన్ని కాపాడే విధానాల్లో జరుగుతుంది. అరకు, చింతపల్లి, పాడేరు, కేడీపేట, నర్సీపట్నం వంటి ప్రాంతాల్లో గిరిజన రైతులు పనసపండు సాగు చేస్తున్నారు. పెద్ద పంటలు కాకుండా చిన్న స్థాయిలో మిశ్రమ వ్యవసాయ విధానాల్లో పనసపండు, పైనాపిల్ సాగు జరుగుతోంది. పండ్లు పచ్చగా మారినప్పుడు సాధారణంగా 6 నెలల తర్వాత పండ్లు సేకరించవచ్చు. అరకు వ్యాలీలో పనసపండు సాగు గిరిజన రైతులకు ఆదాయాన్ని పెంచే ఒక మంచి మార్గం. పారంపరిక పద్ధతులు, పర్యావరణ అనుకూలత, మార్కెట్ అవగాహన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ సాగు మరింత లాభదాయకంగా మారుతుంది. అరకు వ్యాలీలో పనసపండు పండ్లు మార్కెట్లో మంచి డిమాండ్ను పొందుతున్నాయి. పండ్ల ధరలు సీజనల్గా మారుతాయి, కానీ పండ్లు పండినప్పుడు మార్కెట్లో మంచి ధరలు పొందవచ్చు. పండ్ల మార్కెట్ డిమాండ్ను అంచనా వేసి పంట సేకరణ సమయాన్ని నిర్ణయించడం మంచిది. దమ్ముకు నుంచి లోపల నుంచి తీసుకొస్తున్నాం అండి. ఓలేసి, గొరగమ్మి, నిమ్మలపాడు ఆ రూట్ నుంచి తెస్తున్నాం. ఈ సీజన్లో వస్తుందండి. మరి ఈ సీజన్ దాటిపోతే మరి ఉండవు. మహా అయితే ఈ నెల లాస్ట్ అయిపోతాయి, ఉండవు. రేట్లు అంటే చిన్నకాయ 110 రూపాయలు తీసుకుంటున్నామండి. అక్కడ పెద్దకాయ, చిన్నకాయేమో 100 రూపాయలు 100 తీసుకుంటున్నామండి. చిన్న సైజు అంటే ఈ సైజు. గిట్టుబాటు అంటే నాకు వచ్చిన కాడికి వస్తుంది సార్, పోయిన కాడికి పోతుందండి. తెలిసిన వాళ్ళు వస్తారు కానండి, కాయలు అయితే తీసుకోరు, తొనలు అయితే తీసుకుంటారు. మీకు తొనలు గిట్టుబాటు, కాయలు అమ్మితే గిట్టుబాటు అవుతుంది. కాయలకు దాన్ని పెట్టి చూస్తే తొనలో బెటర్ అండి. అంటే మొగ్గట్లే అంత పైగా మొగ్గవు కదండి. ఇవి మొగ్గతైతే కదా తీసి అమ్మడానికి అవుద్ది. పచ్చికాయలు అమ్ముకోలేము. అంటే కొన్ని బేరంలో కొన్ని బేరం పోతుంది అమౌంట్. వ్యాపారం పర్వాలేదు సార్, బాగుంది. వ్యాపారం అంటే కొద్దిగా తొందరలో వస్తేనే బాగా అమలుకం వెళ్తుంది. సేలు బట్టు బాగా అవుతుంది. ఇది అంటే కాయలు అంటే కొద్దిగా పెద్ద సైజు కాయలు అంటే 200, చిన్న సైజు అంటే 150 రూపాయలు. ఇలాగా వ్యాపారం తర్వాత సీతాఫలాలు వస్తాయండి. సీతాఫలాలు వస్తాయి, సీతాఫలాలు అమ్ముతాం. తర్వాత సీతాఫలాలు అయిన తర్వాత ఇది బొంగు, చికెన్, కబాబు ఇవి చేస్తాము. సీజన్ బట్టి సార్. అరటిపళ్ళు, మరి సీతాఫలాలు, ఈ పనసకాయలు దొరుకుతాయి. ఈ మామిడికాయలు దొరుకుతాయి. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.